నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కదా, నన్ను ముందు నడిపించే వ్యక్తి ఎవరు, నన్ను ఎవరు పోషిస్తారు, నా యొక్క జీవితంలో గురి గమ్యం లేకుండా వెళ్తున్నాను కదా, నన్ను ఆదరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు చెప్తున్న మాట నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఆయనను ఆదరిస్తారంట, ఆయనను పోషిస్తారంట, ఆయనను నడిపిస్తారంట. ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆయన అడిగినప్పుడు. పరిశుద్ధ గ్రంథం లోక సువార్తలో శ్రేష్టమైన మాట ఉంది. యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి దేవుని చూసి, అంటే యేసు ప్రభు గారిని చూసి ఒక మాట అడుగుతున్న మాట, ఆయన చూడటం ఏంటో ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళి సాగి పడ్డాడంట. యాక్చువల్ గా కుష్ఠరోగులు ఎక్కడ పెడతారండి? వాళ్ళకి ఏమైనా ఆదరించే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తిన్నారా లేదని పరామర్శించే వాళ్ళు, పలకరించే వాళ్ళు ఉంటారా? ఉండరు, ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ వ్యాధి అటువంటిది. ప్రాంతానికి, గ్రామానికి, ఏం చెప్పాలి, ఊరికి వెలుపడ పడేస్తారు అటువంటి వ్యక్తులు. అయితే యేసు ప్రభు గారు